నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గురాజుపేట అలాగే రాత్రి ఆర్యవయస్సులు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే కనిగిరి మొత్తం తరలి వచ్చిందా? ఇప్పుడు కూడా వైఎస్ఆర్ అంత బహిరంగంగా నిన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు, బయటకు వచ్చేసి ఇంత బహిర్గతంగా ఇంత జనం పోయి నిరాజాలు పెట్టిన రోజు నేను 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూడలేదని చెప్పని ఆనంద బాష్పాలు పెట్టాడు ఆయన. అలాగే ప్రతి ఊర్లో నేనున్నాను నేనున్నాను మేము ఎప్పుడు వస్తున్నామని చెప్పే వ్యక్తులు ఇవాళ 6 సంవత్సరాలు నా కరిగిరి కాన్స్టిట్యూన్స్ లో కనిపిస్తుంది. అత్యంత శుభసూచకం. మనందరం కలిసి చేస్తే అత్యధిక ప్రజలతో ఉగ్ర నరసింహారెడ్డి గారిని గెలిపించుకొని, అలాగే మనకు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా అదే మెజార్టీతో మనం గెలిపించుకొని మనం ఈ కనిగిరిని ఎనకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనకున్న ఏకైక మార్గం ఉగ్ర నరసింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం తప్ప మరొక మార్గం లేదని చెప్పి విశ్వసించి వచ్చిన వాళ్ళకు మేము ఒకళ్ళం కాబట్టి మేము అందరూ కూర్చుంటున్నాం. పోండి, ఇళ్ళకెళ్ళండి. ఇళ్ళకెళ్ళిన తర్వాత బంధువులు చెప్పండి, ఫ్రెండ్స్లు చెప్పండి. ఇది మంచి చెడుకు బేరీ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మంచి చెడుకు బేరీ చేసుకున్న సమయం ఆసన్నమైంది. ఈ సమయం దాటిపోయిన తర్వాత మనం ఏమనుకున్నా ఉపయోగం లేదు. కాలతీతం అయిపోతుంది. మనం అనుకున్న ఏమనుకున్న ఉపయోగం లేదు. మన ఓటు అనేది మనం చాలా ఆలోచించేసి కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎవరైతే చేయగలరు, ఎవరైతే నమ్ముకోనున్నారు, ఎవరైతే చేయగలరో ఒక దృఢసంకల్పంతో మీరు వ్యక్తిత్వంలో చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన సమయం అర్థమైంది. జాయినింగ్లు చాలా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. రాజకుమార్ గారికి మరొకసారి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ గురించి వీడి వస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత నమస్కారం చేసుకుంటాం.